అబుజ్మడ్ ఎన్కౌంటర్లో భారీ దెబ్బ తగిల తర్వాత మావోయిస్టులు ఒక లేఖ రాశారు సార్ కేంద్ర ప్రభుత్వానికి. లేఖలో చాలా అంశాలను ప్రస్తావించారు. 40 రోజులు కాల్పులు విరమించి చర్చలకు ఎదురు చూసాం, అయినా కేంద్ర ప్రభుత్వం మా అభ్యర్థనను పట్టించుకోలేదు. పాకిస్తాన్ కోరింది కాల్పుల విరమణ చేశారు మీరు, మేము కోరుతూ ఉన్నాం, మా వాళ్ళు చనిపోతూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు, మేము కాల్పుల విరమణ కోరితే మీరు ఎందుకు ఒప్పుకోవడం లేదు అనేది మావోయిస్టులు అడుగుతున్న ప్రశ్న సార్ కేంద్ర ప్రభుత్వాన్ని. ఏమంటారు? అసలు అంటే చర్చలు జరపాలి అనేది రైట్ ఆర్గ్యుమెంట్. ఇక పాకిస్తాన్ మావోయిస్టులు ఈ రెండింటిని మనం ఒక రకంగా చూసి అక్కడ చర్చలు జరిపారు కనుక ఇక్కడ చర్చలు ఎందుకు జరపడం లేదు, అక్కడ కాల్పుల విరమణ దొరక ఇక్కడ కాల్పుల విరమణ జరపడము అనే దాన్ని కంపేర్ చేయలేము. అక్కడ కూడా మీకు పాకిస్తాన్ నుంచి ఆఫర్ వచ్చింది, భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇక్కడ కూడా మేము ఆఫర్ ఇచ్చాం కదా కాల్పుల విరమణకు, ఎస్ ప్రభుత్వం దీని అవకాశంగా తీసుకోవాల్సి ఉండే, అనుమానం లేదు. కానీ దాన్ని పాకిస్తాన్తో పోల్చినప్పుడు మళ్ళీ చాలా సమస్యలు వస్తాయి. పాకిస్తాన్ వేరు, పాకిస్తాన్తో కంపారిజన్ అవసరం లేదు. కానీ బట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే మావోయిస్టుల వైపు నుంచి ఏదైనా కారణం కానీ వాళ్ళు బలహీన పడుతున్నారో, వాళ్ళు దెబ్బతింటున్నారో, రకరకాల కారణాలు ఉండొచ్చు, వాళ్ళు చర్చలు ఆఫర్ చేశారు. ఖచ్చితంగా కేంద్రం దాన్ని సానుకూలంగా తీసుకొని చర్చించాల్సి ఉండే. ఎందుకంటే ఈ సమస్య ఇట్స్ ఎ పొలిటికల్ సమస్య, ఇది నాట్ ఎ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. దాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగానే చూసి, దాని ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లంగానే చూసి మిలిటరీ సొల్యూషన్ ద్వారా పరిష్కరిస్తామనుకుంటే అది పొరపాటు. మీరు భారతదేశ ప్రభుత్వాలు, ఇన్ని ప్రభుత్వాల స్టేట్మెంట్లు చూడండి. ప్రతి ప్రభుత్వము ప్రతిసారి ఏం చెప్తుంది, ఇది మేము పొలిటికల్ ప్రాబ్లంగానే చూస్తున్నామంటారు. ఈవెన్ అమిత్ షా స్టేట్మెంట్లో కూడా మేము దీన్ని కేవలం ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లంగా చూడడం లేదని అంటారు. మరి అలాంటప్పుడు మావోయిస్టుల ఉద్యమాలు పెరగటానికి, ఉనికికి కారణమైన సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని అడ్రస్ చేయకుండా కేవలం మేము తుపాకులతోనే అణచివేస్తామంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త కాదు, ఇంతకన్నా భయంకరమైన అణచివేత కూడా జరిగింది. లాస్ట్ 60 years నుంచి, అంటే 1967లో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రాసెస్ నక్సలిజం అనేది ఇవాళ 58 ఏళ్ళైంది. 58 ఏళ్లలో ప్రభుత్వాలు ఎన్ని నిర్బంధాలు ప్రయోగించాయి, ఎంతమంది నాయకుల్ని కాల్చిపడేసింది, అయినా మళ్ళీ ఈ అంశం ఎందుకు వస్తోంది? कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. సో అంటే 60 ఏళ్ళ అనుభవం మనకి ఏం చెప్తోంది? ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం, ఇట్ ఈజ్ లింక్డ్ టు సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం ఉన్న అంశము. వాళ్ళు రైజ్ చేస్తున్న జంగల్ జమీన్ అనే ఇష్యూస్ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు, ఆదివాసీలలో ఆ సమస్యలకు వాళ్ళు ఫీల్ అవుతున్న సమస్యలు, వాళ్ళు అనుసరిస్తున్న మార్గం తప్పు కావచ్చు. మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారానే మేము రాజ్యాధికారం సిద్ధించుకుంటాం, సాయుధ పోరాటం ద్వారా భారతదేశ రాజ్యాన్ని క్యాప్చర్ చేసుకుంటాం, ఐ డోంట్ బిలీవ్ ఇట్, అది సాధ్యం కాదని నేను చాలాసార్లు చెప్పాను. కానీ వాళ్ళు రైజ్ చేస్తున్న అంశాలు జంగల్ జమీన్ అనే అంశాలకైతే రిలవెన్స్ ఉంది. ఇది మావోయిస్ట్ కావాల్సిన అవసరం లేదు, ఇది రిలవెన్స్ ఉందని చెప్పడానికి. ఆదివాసీ హక్కుల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ చెప్పే అంశమే. ఆదివాసీ హక్కుల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ మావోయిస్టులు కారు, ప్రజల సమస్యల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ మావోయిస్టులు కారు. అందువల్ల మీరు ప్రభుత్వము మేము నిర్బంధంతోనే, మేము ఎన్కౌంటర్లతోనే, అది కూడా మనం చూస్తూ ఉంటాం. భీకర్ ఎన్కౌంటర్ జరిగింది, 10 మంది మావోయిస్టులు చనిపోయారు. అంటే భీకర్ ఎన్కౌంటర్లో 10 మంది చనిపోయి ఏకపక్షంగా చనిపోరు కదా. అందువల్ల అలా డెఫినెట్గా చాలామందిని అరెస్ట్ చేసి కాల్చిపడేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లు ఉన్నాయన్న ఆరోపణలు కూడా చాలా సంఘాలు చేస్తున్నాయి. ఈ ఆరోపణల నిజానిజాలని పరిశీలించాల్సిన అవసరమైతే ఉంది. ఈవెన్ కోర్టులు కూడా తీర్పులు చెప్పాయి, ఒక ఎన్కౌంటర్ను కూడా మీరు మర్డర్గా రిజిస్టర్ చేసి దానిపైన ఇన్వెస్టిగేట్ చేయాలని కోర్టులు తీర్పులు చెప్పారు, నేను చెప్పడం కాదు. సో అందువల్ల మావోయిస్టులు రైజ్ చేస్తున్న అంశము చర్చలు ఎందుకు ప్రభుత్వం జరపదు అనేది కరెక్ట్ క్వశ్చన్.
చర్చలు జరపాలి అని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే చర్చలు దేని కొరకు జరపాలి? ఇవాళ ప్రజల కొరకు జరపాలి. మావోయిస్టులు ప్రభుత్వ భద్రతా బలగాల మధ్య సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు, ఆదివాసీ గ్రామాలు నలిగిపోతున్నాయి. అందువల్ల చర్చలు ప్రజల కోణంలో జరపాలి. భారత రాజ్యాంగాన్ని లోబడి చర్చలు జరపండి. చర్చలు మీరు వెళ్ళండి, మీ అధికారంలో కూర్చుంటామని చర్చలు జరిగాయి కదా. సో ఈ చర్చలు జరుగుతున్న సమయంలో అనుసరించాల్సిన మొడాలిటీస్ ఏంటి, వీటిపైన ఉండాలి. కానీ మేము చర్చలకు అవకాశాన్ని కంప్లీట్గా మేము పట్టించుకోమంటే భారత ప్రభుత్వము మీకు జమ్మూ కాశ్మీర్లో ఉన్న సంస్థలతోనూ ఈశాన్య భారతదేశంలో సంస్థలతోనూ కూడా చర్చలు జరిపాయి కదా. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేటువంటి ఏర్పాటువాద సంస్థలతో కూడా చర్చ జరిపింది కదా. బోడోల్యాండ్ ఉద్యమాలతో చర్చ జరిగి ఆఖరికి వాళ్ళతో రాజకీయంగా కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి కదా. సో ఇవాళ నార్త్ ఈస్ట్లో జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదులతో కూడా మనం చర్చలు జరుపుతున్నామే. దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే వారితో కూడా చర్చ జరుపుతున్నామే. ఆఖరికి దేశం పైన మన సింధూరాన్ని చెరిపివేసిన వారితో కూడా మేము చర్చించుతాం, కానీ అది టెర్రరిజం గురించి చర్చిస్తాం అని అంటున్నాం కదా. సో మీరు పాకిస్తాన్తో కూడా చర్చించడానికి భారత ప్రభుత్వం వ్యతిరేకం కాదు. మరి జయశంకర్ స్టేట్మెంట్ చూడండి. భారత ప్రభుత్వం ఏమంటోంది, తీవ్రవాదుల తీవ్రవాదం గురించి పాకిస్తాన్తో చర్చిస్తామంటున్నారు. మరి అదే వీళ్ళతో చర్చించడానికి ఏమన్నా, అయ్యా మావోయిస్టులారా మీరు ఈ ఆయుధాలు వదిలేయండి అని చర్చించండి, ఈ సాయుధ పోరాట పంతాను వదిలేయండి అని చర్చించండి. దాన్ని చర్చించడానికి అభ్యంతరం ఏంటి? ఇక పట్టుకొని చంపేశారు అనేది ఆరోపణ. అజ్మల్ కసబ్ లాంటి తీవ్రవాదికి కూడా భారతదేశ లీగల్ ప్రాసెస్ ఇచ్చాము. అతనికి లాయర్ను పెట్టుకోమని, కేసు వాదించుకోమని, త్రూ ప్రాసెస్లో చట్ట ప్రకారమే వాళ్ళని ఉరి తీశారు తప్ప అజ్మల్ కసబ్ను కాల్చిపడేలే. వాడు ఘోరంగా ముంబై నది వీధుల్లో సామాన్య ప్రజల్ని అన్యాయంగా కాల్చి చంపిన భారత రాజ్యము వాడిని ఏ రకం కాల్చేశారు? కాల్చి వెళ్ళే కదా, ఉరి తీశారు కదా. ఇప్పుడు తహవూర్ రాణా ఉన్నాడు, భారత ప్రభుత్వానికి అమెరికా అప్పచెప్పింది. తహవూర్ రాణా ఇప్పుడు భారతదేశ భద్రతా బలగాల చేతిలో ఉన్నాడు. వాడు ముంబై దాడులకు కారకుడు. మనం ఎందుకు కాల్చి పడేస్తలేరు? వాడిని ఎన్కౌంటర్ చేసి పడేయచ్చు కదా. తహవూర్ రాణాని ఎన్కౌంటర్ ఎందుకు చేయదు భారత ప్రభుత్వము? చేయదు. ఎందుకు చేయదు అంటే భారతదేశం ఇది రూల్ ఆఫ్ లా ఉన్న దేశం. లేకుంటే తహవూర్ రాణా ముంబై దాడులకు కారణమైన వ్యక్తిని అమెరికా అప్పగిస్తే వాడిని మనం ఏం చేస్తున్నాం? హై సెక్యూరిటీ ప్రిజన్లో పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి వాడికి విచారణ చేసి వాడిని అప్పుడు శిక్షిస్తాం. వాడు ఉరి శిక్ష వేస్తుందో ఏమొస్తుందో అది కోర్టు చేస్తుంది. ఇదే రకమైన విషయం మావోయిస్టులకు కూడా వర్తిస్తుంది కదా అని. సో తహవూర్ రాణా, అజ్మల్ కసబ్లకు భారతదేశ రాజ్యాంగం వర్తించినప్పుడు మావోయిస్టులకు కూడా భారతదేశ చట్టాలు వర్తించవా అనే క్వశ్చన్ అయితే వ్యాలిడ్ క్వశ్చన్ కాదా? మీరు కూడా వాళ్ళు నేరం చేస్తే శిక్షించండి చట్టబద్ధంగా, రూల్ ఆఫ్ లా ప్రకారం. ఏకపక్షంగా ఎన్కౌంటర్ చేయడానికి తహవూర్ రాణా ఎన్కౌంటర్ చేయలే, అజ్మల్ కసబ్ని ఎన్కౌంటర్ చేయలే మనం. ఏమన్నా అలాంటప్పుడు నంబాల కేశవరావుని ఎట్లా ఎన్కౌంటర్ చేస్తావు? ఎన్కౌంటర్ వాళ్ళు చేసిన ఆరోపణ నిజమైతే వాళ్ళను అంటే కేవలం నిరాయుధుని ఎన్కౌంటర్ చేశారన్న ఆరోపణ కదా. అదే నిజమైతే మరి ఈ క్వశ్చన్ వస్తుందా రాదా? మావోయిస్టులకైనా ఎవరికైనా రూల్ ఆఫ్ లా వర్తించాలి కదా. ప్రభుత్వం అనేది చట్టం ప్రకారమే పనిచేయాలి తప్ప చట్ట విరుద్ధంగా పనిచేస్తానని ప్రభుత్వానికి కూడా హక్కు లేదు కదా.